దక్షిణ కొరియా, అమెరికా దేశాలకు ఉత్తర కొరియా సైన్యం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమతో ఒకవేళ యుద్ధం వస్తే తమ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలతో శత్రువులను వినాశనం చేస్తామని పేర్కొంది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు. కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్న ఆ భేటీలో సైనికాధికారులు ఈ విధంగా స్పందించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అణు యుద్ధానికి అమెరికా, దక్షిణ కొరియాలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. ఈ తరుణంలో అధినేత ఆదేశాలతో ఎటువంటి ఆలస్యం లేకుండా శత్రువును పూర్తిగా నాశనం చేసేందుకు అవసరమైన యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా సైనికాధికారులు ప్రతిజ్ఞ చేశారు. దక్షిణ కొరియాతో 3 ఏళ్ల యుద్ధానికి విరామం ఇస్తూ అమెరికా, చైనాలతో జూలై 27, 1953న ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి చేసుకుంది. జూలై 27న విక్టరీ దినోత్సవంగా ఉత్తర కొరియా ఉత్సవాలు నిర్వహించుకుంటుండగా దక్షిణ కొరియా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించదు. అయితే అది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తున్నారు. ఒప్పందం జరగకపోవడంతో సాంకేతికంగా ఇరు పక్షాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లేనని భావిస్తున్నారు. మరోవైపు ఇకపై పొరుగు దేశంతో ఎటువంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండబోవని కిమ్ ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికాలను ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దారుణంగా పతనమయ్యాయని, శత్రు దేశాల మాదిరిగా మారాయని కిమ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికా రూపంలో వచ్చే ముప్పును పసిగట్టి ఉండాలని సైన్యాలకు ఆయన సూచించారు. ఒకవేళ యుద్ధానికి దిగితే వాటిని నాశనం చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. అయితే కొంతకాలంగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడంతో పాటు అణు నిరాయుధీకరణపై 2019 నుంచి చర్చలు కూడా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎవరు వచ్చినా ఈ పరిణామంలో మార్పు ఉంటుందని ఆశించటం లేదని ఉత్తర కొరియా ఇటీవలి పేర్కొంది.